అని ఎంత చెత్త విషయాలకి ఎవరైనా వస్తారా? ఆవిడ గురించి అందరికీ తెలుసు కాబట్టి లైట్ తీసుకున్నారు వాళ్ళంతా. కాదండి కానీ ఆవిడ గలీజు వ్యవహారాలే చేస్తుండొచ్చు, గలీజు ఆరోపణలు చేస్తుండొచ్చు, తప్పుడు పని అయి ఉండొచ్చు. కానీ విక్టిమ్స్ మీరు కదా, మీ కోణంలో చూస్తే మీరు ఒక నాకు సపోర్ట్ చేశారండి, నాకు సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఈ రోజు ధైర్యంగా దృఢంగా మీ ముందు ఉన్నాను. సో శ్రీను గారికి అది వైఫ్ అండ్ హస్బెండ్ విషయం కాబట్టి వాళ్ళు డైరెక్ట్ గా ఇంటర్ఫీర్ అవ్వరు. ఇంకేదైనా ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా ఉంటారు. నాకైతే సపోర్ట్ చేశారు. యాక్చువల్లీ మా సంప్రదాయం కాదు, అయినా కూడా మిమ్మల్ని ఒకటి అడుగుతూ ఉన్నాను. ఎప్పుడుదో కావాలని ఇది పొలిటికల్ గేమ్ కూడా అయి ఉండొచ్చు. ఎప్పుడో ఒక పెట్రోల్ బంకుకు సంబంధించిన వ్యవహారంలో దువ్వాడ సీను గారు ఎవరినో గట్టిగా మాట్లాడుతుంది, అది బెదిరిస్తున్నట్టుగా ఉంది, తిడుతున్నట్టుగా ఉంది. ఆ ఆడియోని బయటకు మార్కెట్లోకి వదిలేరు విపరీతంగా. అంటే ఇదిగో దివ్యల మాధురి కోసం దువ్వాడ సీను ఏ రకంగా అవతలి వాళ్ళని బెదిరిస్తున్నారో చూడండి అంటూ ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియా రన్ చేస్తారు. దానికి మేమైతే దాని గురించి చెప్తారు. దాంట్లో తప్పేమైనా ఉందా? మీకు ఒక స్నేహితురాలు ఉంది, ఆ స్నేహితురాలు ఏదైనా ఇబ్బందుల్లో ఉంది, ఏదైనా ఇబ్బందుల్లో ఉండి అవతల వాళ్ళకి ఫోన్ చేయంటే మీరు ఫోన్ చేయరా? ఎవరైనా చేస్తారు. మానవతా దృక్పథం ఉన్న ఏ మనిషి అయినా సరే సాటి మహిళ కష్టంలో ఉందంటే చేస్తారు. నేను ఆ సేల్స్ మేనేజర్ తో నా బంక్ లో నేను ప్రాబ్లం ఫేస్ చేస్తాను. హీఈస్ ది చీటర్, వాడు ఒక చీటర్ అట్ సేల్స్ మేనేజర్. నేను ఆ సేల్స్ మేనేజర్ తో ప్రాబ్లం ఫేస్ చేసి చీటర్ కాబట్టి 4 నెలల నుంచి ఎప్పుడో 6-8 నెలల క్రితం జరిగిన వాయిస్ క్లిప్పింగ్ ని ఈ రోజు తీసుకొచ్చి రాజకీయంగా వాడాలని చూశాడు. నాకు ప్రాబ్లం ఫేస్ చేస్తాను, నేను సేల్స్ మేనేజర్ తో ప్రాబ్లం ఫేస్ చేస్తాను. నాకు ఆయిల్ ఇమ్మంటే నాకు ఇవ్వలేదు, అనవసరంగా నా బంక్ ఆయిల్ సప్లై అవి ఆపి నాకు ఇబ్బందులు పెట్టారు. నా వ్యాపార పరంగా నాకు ఇబ్బందులు పెడితే నేను శ్రీను గారికి వెళ్ళి చెప్తే శ్రీను గారు కాల్ చేస్తారు. శ్రీను గారు స్టార్టింగ్ లో మీరు చూడండి నార్మల్ గానే మాట్లాడితే, వాడు ఎక్స్ట్రా ఎక్కువ రెచ్చిపోయి మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది. ఆ కోపాల్లో ఒక 2 మాటలు మాట్లాడారు, దాంట్లో తప్పుడు మాటలు ఏమీ లేవు. మీకు అభ్యంతరం లేకపోతే ఒక్కసారి ఆడియో ప్లే చేయమంటారా? చేయండి, నేను విన్నాను ఆల్రెడీ, నాకు తెలుసు కదా, నేను ఉన్నప్పుడే కదా మాట్లాడారు. ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. ఓకే చెప్పండి. ఇప్పుడు మనం బంక్ ఒకటి మాట్లాడాం తలగాం దగ్గర, ఇప్పుడు మా మాధురి వాళ్ళది అది ప్రాసెస్ మీ పై ఆఫీసర్స్ తో కూడా మాట్లాడాను. మీకు చెప్తారంట అది ఫర్దర్ ఒక లెటర్ కూడా పెట్టారు. ఎంతవరకు వచ్చింది? మాకు ఆ బంక్ అర్జెంట్ గా కావాలి, it has to be reopened as soon as possible. It cannot be done as soon as possible. It has been terminated. మీ పై ఆఫీసర్స్ అయిపోతుంది మీతో అంటే ఏంటి ఇవ్వాలనుకుంటున్నారో లేదా ఏంటి చెప్పండి నాకు. It has been terminated. Okay. It has been terminated. Okay. I know that. Already నేను వచ్చి విశాఖపట్నం వచ్చి అని మీరు అంటే అలాగా మాకు వినండి సార్ మాకు పర్ డే 10 to 20,000 లీటర్స్ నాకు కావాలి పోర్ట్ కోసం. కాబట్టి ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పంప్ రిలేటెడ్ ఎవరైనా కూడా ఫ్రాంచైజీ అనే వాళ్ళే మాట్లాడాలి. ఓకే, మీరు ఫోన్ చేసి మీరు మాట్లాడితే అది అవ్వదు కదా. యువర్ నాట్ point of contact. I am the authorized person for that. You are not an authorized person. Are you arguing with me? I'm not arguing with me. I'm not arguing with then how you are saying you are not an authorized person. I am an authorized, so you should not speak like that. You why should not like that. Speak like that. I am asking me your DM and no they didn't speak like that. 1 minute. You are not authorized person. If not authorized person as an MLC, why should I speak with you? What is the necessity to speak with you? Don't speak with me. Why should I speak with you? What is the necessity to speak with you? Don't speak with me. I am not a you are not authorized person. Why should I speak with you? Don't what is speak the necessity with me. to speak with you? Don't speak with me, please. I am asking you, your manager, you don't your speak DM with me. told me, Hello, your sir. DM told Hello, me sir. to speak with you. Don't your scream. Your Don't DM scream and told shout to me, okay? Listen, ask your DM. Don't shout. Ask your DM. Don't shout. అదండి, అంటే ఐ ఆమ్ ద ఆథరైజ్డ్ పర్సన్ అన్నమాట. ఐ ఆమ్ ద మీరు బేసిక్ గా పెట్రోల్ బంక్ మీది, ప్రాబ్లం మీది, మీరు ఐ ఆమ్ ఎన్ ఆథరైజ్డ్ పర్సన్ అనడానికి అక్కడ ఒక ఉందండి. ఎందుకంటే శ్రీన్ గారు కాంట్రాక్ట్ వర్క్స్ చేశారు పోర్ట్ లో, వాళ్ళకి ఆయిల్ అవసరం ఉంది. సో నాకు బంకు నేను అప్పటికే కొంచెం బంకు ఇంకా ఇటుపక్క పాలిటిక్స్ ఇటుపక్క బిజినెస్ మేనేజ్ చేయలేకపోతున్నాను అని చెప్పి నేను శ్రీన్ గారికి లీజ్కి ఇచ్చేద్దాం అనుకుని, మీరు రన్ చేసుకొని మీకు లీజ్కి ఇచ్చేస్తానని చెప్పి లీజ్ అగ్రిమెంట్ రాసుకున్నాను. సో లీజ్ అగ్రిమెంట్ రాసుకున్న తర్వాత ఆథరైజ్డ్ పర్సన్ శ్రీను గారే అవుతారు కదా. సో దాని ప్రకారం అతను మాట్లాడారు. అంటే ఆథరైజ్ నేను ఇచ్చాను కాబట్టి ఆథరైజ్ పర్సన్ గా అతను మాట్లాడారు. దాన్ని తప్పుగా పట్టడానికి ఇందులో ఏం లేదండి. అది కూడా ఆ మనిషి కూడా టీడీపీ సేల్స్ మేనేజర్ ఆ అబ్బాయి. సో అందుకనే ఈ టైంలో ఆడియో రిలీజ్ చేశాడు.
అది మీరు అర్థం చేసుకోండి. ఇందులో రాజకీయ కుట్ర ఉందని క్లియర్ గా అర్థం చేసుకోండి. ఎందుకో 8 నెలల 6 నెలల ముందు జరిగిన ఆ వాయిస్ రికార్డ్ ని ఉంచుకొని ఇంటెన్షనల్ గా బయటికి పంపించారంటే ఇందులో క్లియర్ గా అర్థం అవుతుంది కదా మీకే. నేను ఆథరైజేషన్ ఇచ్చినప్పుడు ఆథరైజ్ పర్సన్ నేను మీకు రిలీజ్ కి ఇచ్చాను అనుకోండి, మీరే కదా ఆథరైజ్ పర్సన్ అవుతారు. సో అలాగే నేను బంక్ అతనికి రిలీజ్ కి ఇచ్చాను, అందుకే అతను ఆథరైజ్ పర్సన్ అవుతారు. కాబట్టి ఆ రైట్ అతను కాల్ చేసి సేల్స్ మ్యాన్ అడిగాడు. అతను కొంచెం ర్యాష్ గా మాట్లాడారు కాబట్టి అతను కొంచెం రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. ఎవరైనా ఆ ప్లేస్ లో ఎవరున్నా అలాగే రియాక్ట్ అవుతారు. నేనున్నా అలాగే రియాక్ట్ అవుతాను, మీరున్నా అలాగే రియాక్ట్ అవుతారు. దాంట్లో తప్పేమీ లేదు. మేడం ఫైనల్గా ఇప్పుడు ఏదైతే ఇంటి దగ్గర కూర్చుని వాణి వాళ్ళ అమ్మాయి హైందవి ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారో, ఒకవేళ ఈ గోలంతా ఎందుకు, ఈ టార్చర్ భరించలేకపోతున్నానని దువ్వాడ శ్రీని గారు కనుక ఆ బిల్డింగ్ని